గారు ఒక తమిళ ఛానల్లో మాట్లాడారు. అది కూడా ఒకసారి చూద్దాం, తర్వాత రవిచంద్ర రెడ్డి గారి దగ్గరికి వస్తాం. ప్రకాష్ రాజ్ గారు మాట్లాడించారు. Kids, today they rewrote Ramayana in the play. Then suddenly Rama, Lakshmana, Sita came. So they are coming down to south and Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits. Can we eat? Yeah. But is it stealing? No, if we are hungry, we can eat. As they are eating, the Shurpanakha and Ravana ant come. And Shurpanakha is very angry. It says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry. Let them eat. We can talk to them later. After they have eaten, they come and this Rama, Lakshmana says, hey, lucky. Rama calls Lakshmana lucky. Hey, lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, since you have eaten the fruit, you have to pay the price. Then, what is the price? Then she calculates, Shurpanakha, and says $2,000 with GST. Oh. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So, in spite giving discount if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So, what you do, since you have eaten the fruits, the seeds are there, no? Plant it, turn it into a tree. What is your name? Oh, I am Rama from North. Yeah, I am Ravana from South. Nice meeting you. This children side politics. You guys want to come? Don't force your Hindi. Learn Malayalam, no? You have come to work here. Don't become a manager of a bank and ask us not to eat beef. We will do a beef festival. Right. Come, do something, work something, respect our culture and go. No, one nation, one religion. చూసారు కదా, ప్రకాష్ రాజ్ మనము కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ గా ప్రకాష్ రాజు తీసుకోవాల్సిన పని లేదండి. ప్రకాష్ రాజు ఆయన క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ టిపికల్ గా ఉంటది. కాక్రోచ్ పార్టీ తరఫున ఆయన వ్యవహరిస్తున్నాడు, మనం ఎందుకు అనుకోవాలి? రవిచంద్ర రెడ్డి గారు 4 లాంగ్వేజ్లు వచ్చి లేదా 5-6 లాంగ్వేజ్లు వచ్చి అనేక చిత్రాల్లో యాక్ట్ చేసి కొంత ఫేస్ ఐడెంటిటీ వచ్చాక ఈ దేశంలో రాముణ్ణి అవమానించే దుర్మార్గానికి పాల్పడ్డ ఒక పిచ్చోడు అతి తెలివితేటలు చూపిస్తూ మాట్లాడే మాటలకి నేను వాల్యూ ఇవ్వదలుచుకోలేదు. కానీ దాని మీద కూడా చట్టపరంగా హిందూ ధర్మాన్ని అవమానించినప్పుడు ఖచ్చితంగా చర్యలు ఉండాలని నేను కోరుకుంటాను, ఒక హిందువుగా కోరుకుంటాను. అంతేకాకుండా ప్రతిదానికి దుర్మార్గమైన ఏదైతే ఇప్పుడు నరేషన్ ఇచ్చాడో ఇదే నేను చూడడం. దీని గురించి కూడా ఎవరో డిస్కౌంట్ ఇచ్చారంట, వాళ్ళ ల్యాండ్ అంటే వీళ్ళ ల్యాండ్ అంటే వీడికి చెప్పారా చెవులో ఇవన్నీ? ఆ రోజు ఈ విధంగా మాట్లాడి, ఆ రోజు ఇదే ఇంగ్లీష్ లో మాట్లాడి వాళ్ళందరూ ఇతనికి చెవులో ఎక్స్ప్లెయిన్ చేశారా? ఈ పిచ్చోడికి ఎక్స్ప్లెయిన్ చేశారా? కాదు. కానీ ఒక భావజాలం, సెటిల్డ్ భావజాలం ఏదైతే ఉంటుందో, కొన్ని పార్టీలకి కొన్ని భావజాలాలకు వ్యతిరేకంగా ఎవరైతే మైండ్ ని పూర్తిగా ఫ్రీజర్ లో పెట్టి ఆ విధంగా మాట్లాడతారో ఇది దుర్మార్గమైన హేట్ కల్చర్. ఈ హేట్ కల్చర్ ఏదైతే ఉందో, ఇలాంటి హేట్ కల్చర్ నుంచి పుట్టిన పార్టీయే, ఆ మురికి కోపం నుంచి పుట్టిన పార్టీయే కాక్రోచ్ జనతా పార్టీ అని ఏదైతే నేమ్ చేశారో, కాక్రోచ్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టనప్పుడే వాళ్ళ ఉద్దేశాలు ఖచ్చితంగా మనందరికి అర్థమవుతాయి. ఎందుకంటే ఒక పార్టీని ఎంబ్రాస్ చేయడం కోసం, ముఖ్యంగా రాబోయే పంజాబ్ ఎలక్షన్స్ కి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ సర్వైవల్ కోసం ఏదైతే పెనుగులాడుతుందో, రాఘవ్ చెద్దా అండ్ టీం ఏదైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రభావశీలంగా భారతీయ జనతా పార్టీలోకి ఎంటర్ అయిన రోజే ఈ కుట్రకు బీజం పడిందో, అంతకు ముందే ఏమన్నా పడిందో తెలియదు. దీని మీద ఇప్పుడు నిర్మాణాత్మకమైన దర్యాప్తు కూడా జరుగుతుంది. దీంతో పాటు కలగాపలకంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు ప్రెసిపిటేటివ్ ఐటమ్స్ గురించి ఏదైతే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఓరియంటెడ్ గా మనం క్వశ్చన్ చేయాల్సిన అంశాలు, ఇవన్నీ కూడా లీడ్ టు ద ఉద్యమమనో, లేకపోతే ప్రభుత్వాలు కూలిపోయేదానికనో, లేకపోతే రాబోయే ఎలక్షన్ లో ప్రభావితమనో ఏదైతే చెప్తున్నారో తులసిరెడ్డి గారు కానీ, లేకపోతే గపూర్ గారు కానీ, మస్తాన్ రావు గారు కానీ, ఈ అంశాలన్నింటినీ ప్రశ్నించడానికే కదా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ రోజు పార్లమెంట్ లో ఏమన్నా చాలా బలహీనంగా ఉన్నాయా? అన్ని పార్టీలకి ఉమ్మడి ప్రతిపక్ష నాయకుడిగా దాదాపు 250 మంది దాకా ఏదైతే సభ్యులు ఉన్నారో, 243 మంది దాకా సభ్యులు ఉన్నారో, దానికి ఉమ్మడి ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు ఉన్నారు. మరి పార్లమెంట్ వేదిక ఉంది, మీడియా ఉంది, లేకపోతే రోడ్లెక్కేదానికి అన్ని రాజకీయ పక్షాలు ఉన్నాయి. ఇవన్నిటిని వదిలేసి దేశం బయట పోయి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ దేశం కోసం నిరంతరం కుట్ర చేసే అనేక ఏజెన్సీలతో, ముఖ్యంగా సరోజ్ లాంటి వాళ్ళతో టీమప్ అవడంతో పాటు ఇక్కడ ఒక కుట్ర కోణం ఇండి కూటమి మీద బలహీనపడింది. కాబట్టి ముఖ్యంగా రాబోయే పంజాబ్ ఎలక్షన్స్ కి ఉపయోగపడే విధంగా ఒక యువకుడు ఒక పిచ్చితనాన్ని ప్రదర్శించి ఒక పూర్తిగా ఒక మైండ్ సెట్ తో, ఇప్పుడు ప్రకాష్ రాజుకి ఉన్న మైండ్ సెట్ లాంటి దుర్మార్గమైన మైండ్ సెట్ తో తయారు చేసిందే కాక్రోచ్ జనతా పార్టీ. ఇట్ షుడ్ బి యాక్చువల్లీ ఇన్ నేమ్ ఆఫ్ కాక్రోచ్ కాంగ్రెస్ పార్టీ అంటే నాకేం అభ్యంతరం లేదు. దేశం కలర్స్ వేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ జెండాలో ఆ రిజంబ్లెన్స్ ఉంది. కానీ తెలివిగా దేశాన్ని ఉద్ధరించడానికి వన్ గవర్నమెంట్, వన్ నేషన్, వన్ చేంజ్ అంటే వీళ్ళు కోరితే విదేశాల్లో కూర్చొని ఒక మాస్టర్ చేసుకున్న ఒక పిచ్చోడు ఎవడో మాట్లాడితే అది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన హ్యాండ్లర్ గా వాడు ఎవరైతే ఉన్నాడో, ముఖ్యంగా సోషల్ మీడియా హ్యాండ్లర్ గా సుదీర్ఘంగా వాళ్ళ సోషల్ మీడియాను చూసిన ఇన్ఛార్జ్ గా
ఎవరైతే చేశాడో ఈ పిచ్చి పనికి ఏదైతే సమర్థన వస్తుందో, ప్రతి మనిషిలో ఒక గుడ్ అండ్ బ్యాడ్ అండ్ అగ్లీ అని రకరకాల కంటెంట్స్ ప్రతి ఒక్కరి మైండ్ లో ఉంటాయి, ఎంత మంచోడి మైండ్ లో కూడా ఉంటాయి. అందుచేత వీళ్ళకి వచ్చిన ఫాలోయింగ్ చూసి, అది విదేశాల నుంచి స్పష్టంగా గూగులే చెప్తుంది, ఏదైతే 49% పాకిస్తాన్ నుంచి వచ్చారని, యుఎస్ఏ నుంచి 14% వచ్చారని, బంగ్లాదేశ్ నుంచి 14% వచ్చారని, ఇది దేశ వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రని మేమంటే కాదు, చాలా అంశాలు ఉన్నాయి. చాలా అంశాలు ఉంటే ప్రశ్నించడానికి ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలకు నాయకులు ఉన్నారు. ఉమ్మడి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా రాహుల్ గాంధీ ఉన్నారు. మరి భారత్ జోడో యాత్ర చేశారు. భారత్ తోడో కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా ఒక్క మాట చెప్పదలుచుకున్నాం, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేవి 4 రోజులు న్యూస్ ఐటమ్. కచ్చా బాదం అనే ఒక పాట దేశాన్ని ఊపేసింది. పాపం అతన్ని మ్యూజిక్ డైరెక్టర్ చేస్తారని కొంతమంది అడ్వాన్సులు కూడా ఇచ్చారు. కానీ ఆ తర్వాత అందరు రీల్స్ చేశారు. దేశం అంతా ఎటు చూసినా ఏ షాట్